సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడొక వాగ్దానము 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. మీకు కృపయు సమాధానమును విస్తరులను గాక. ప్రియ కుమార కుమార్తె, అపోస్తలుడైన పేతురు గారు బబులోనులో ఉన్నప్పుడు సంఘానికి రాస్తున్న కొన్ని సూచనమైన మాటలే 1-2 పేతురు పత్రికలు. ఈ యొక్క 2 పేతురు పత్రిక ముఖ్య ఉద్దేశము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ. ఆయన మరలా రాబోతున్నాడు. ఆ రాకడకు సూచనగా చెప్తున్న మాట ఏంటంటే, ఆయన కృప సమాధానము మన మధ్య ఉన్నది. మనం చాలాసార్లు అనుకుంటాం, దేవుడు నాకు ఏమీ చేయట్లేదు, ఆయనను విడిచిపెట్టేస్తున్నాడు, నా జీవితంలో ఎలాంటి కార్యాలు జరగట్లేదని. కానీ పేతురు గారి యొక్క పత్రికలు కానీ మనం స్పష్టంగా చదివితే ఆయన తన కృపను మనకు చూపిస్తున్నాడంట. ఆ కృప సాదృశ్యం ఏంటి అంటే, మనం చేసిన అతిక్రమములు కానీ, మనం చేసిన పాపములను కానీ దేవుడి దగ్గర మనము వ్యతిరేకంగా జీవించినప్పటికీ ఆయన ఎల్లప్పుడూ క్షమిస్తున్నాడు. పాత నిబంధనలు చూసినప్పుడు ఉగ్రత వెంటనే కనబడేది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం ఏమిటి అంటే, ఈ దినాన మనము సజీవులుగా ఉన్నాం. మన పాపాన్ని బట్టి తీర్చబట్టలేదు, కానీ ఆయన కృపను బట్టి మాత్రమే. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, దేవుని జీవితంలో కార్యం చేస్తున్నాడు. ఆయన నిన్ను క్షమిస్తున్నాడు, నేను సరిచేస్తున్నాడు. మనల్ని మన పాపం నుంచి దూరపరిచి దేవుని అద్భుతమైన కార్యాల వైపు నడిపిస్తున్నాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నిరాశపడుతున్నావా, ఏమీ జరగట్లేదని, నేను నమ్ముచున్నాను. ఆయన మొదట మనల్ని శుద్ధీకరిస్తున్నాడు. ఆ శుద్ధీకరణ ద్వారా దేవునికి ఆశీర్వాదం మనం చూడబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి ఉన్నాను. నీ బిడ్డలేని వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఉదయకాల సమయంలో నీ కృపాసమాధానం నింపండి. ఏదో ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని తీసివేసి ఆయన నీ శుద్ధీకరణములను ఆయన పరిశుద్ధపరిచి ఆయన నీ వాగ్దానంతో అభివృద్ధి చేయండి. నీకు ఇష్టమైన ఆశీర్వాదములు బలపరచమని. ఇదిగో తండ్రి, ఎవరైతే ఏదో కలిసి ఏ కార్యముల కొరకు రీతిలో మొరుపెడుతుండగా వాటిని మీరు అంగీకరించి నెరవేర్చమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆయన కృపా సమాధానం మనతో ఉన్నది. భయపడద్దు, దేవుడు మీకు తోడేను గాక. ఆమేన్.